లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. 2024 సంవత్సరం సిబిఎస్ఈ 10th క్లాస్ 12th క్లాస్ పరీక్షా ఫలితాల్లో తెనాలి శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు 100% పాస్ అయి ఉత్తమ మార్కులు సాధించారని విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ తెలియజేశారు. 10వ తరగతిలో జ్యోతిక 96%, షేక్ షమీం 95% మార్కులు సాధించగా 12th క్లాసులో 92% మార్కులు సాధించి జాతీయ స్థాయిలో పరీక్షలలో తమ సత్తా చాటారని చెప్పారు. ఈ సందర్భంగా వివేకా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిబిఎస్ఈలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను శాలువాలతో మెమోంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమాదేవి, అధ్యాపకులు సీతామహాలక్ష్మి, శశికుమార్, మురళి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించే కొత్త ప్రణాళికను రూపొందించామని వివేకా విద్యా సంస్థల CEO ఉదయ్ కిరణ్ తెలియజేశారు. వివేకానంద సెంట్రల్ స్కూల్ అనేటువంటిది సిబిఎస్ఈ సిలబస్తో నడిపేటువంటి ఒక స్కూల్ మనది. 2010లో మరి స్టార్ట్ చేయబడిన ఫస్ట్ స్కూల్ మన తెనాలి డివిజన్లో సిబిఎస్ఈ సిలబస్తో స్టార్ట్ అయిన మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ వివేకానంద సెంట్రల్ స్కూల్. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా రిజల్ట్స్లో ఎప్పుడూ ముందుంటా ఉన్నాం. 100% రిజల్ట్స్ అనేటువంటిది ఆనవాయితీగా వచ్చేటువంటిదిగా చేసేసారు ఇక్కడ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కలిసి. సో ఈ సంవత్సరం 2024 మార్చ్ ఏప్రిల్ జరిగేటువంటి ఈ 10th క్లాస్ 12th క్లాస్ ఎగ్జామ్స్లో 100% ఫలితాలు సాధించినందుకు విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అభినందనలు. ఒక ఇన్స్టిట్యూషన్ 100% పాస్ కావటం అనేటువంటి చాలా కష్టమైన విషయం. అందులో రూరల్ ఏరియాస్ లాంటి మన ప్రాంతాలు. అయితే ఈ సంవత్సరం ఆశ్చర్యకరంగా
మాకు కూడా సంతోషమైన విషయంగా ఉన్నటువంటి ఏమిటంటే మన ఇన్స్టిట్యూట్ చదివినటువంటి 10th క్లాస్ విద్యార్థులు ఎవరు కూడా ఫెయిల్ కాల, స్టేట్ కానీ సిబిఎస్ఈ కానీ. అది కొల్లిపార అవ్వచ్చు, కొల్లూరు అవ్వచ్చు, అంగల్గుంటూరు అవ్వచ్చు, అమరావతి బ్యాస్ అవ్వచ్చు, ఏ స్కూల్ అయినా సరే 100% పాస్ అయ్యారు. ఎవరు ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వాల. మన ఇన్స్టిట్యూషన్ నమ్మినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఫెయిల్ కాలేదు. ఇది చాలా సంతోషకరమైన విషయం. 1. 2, సీనియర్ ఇంటర్లో కూడా అదే స్థాయి ఫలితాలు పొందాం మనం. మీ అందరికీ తెలుసు. మరి 1000 మార్క్స్కి 990 మార్క్స్ వచ్చాయి సీనియర్ ఇంటర్లో, ఇంటర్మీడియట్ పరీక్షల్లో. అంతేకాకుండా విద్యార్థుల పాస్లు అద్భుతంగా పాస్ అయ్యారు. అంటే ఎవరైతే కాలేజీకి వచ్చారో అందరూ పాస్ అయ్యారు, రాని వాళ్ళు తప్ప మొత్తం పాస్ అయిపోయారు. అది కూడా 100%. అలాగే 12th క్లాస్ కూడా 100%. సో 10th 100%, 12th క్లాస్ 100% అనేటువంటిది మరి చాలా అద్భుతమైన ఫలితంగా భావిస్తాం మేమైతే ఇన్స్టిట్యూషన్ పరంగా. సో ఇలా మరి అద్భుత ఫలితాలు సాధించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం మరి ఇప్పుడే చెప్పారు 10th క్లాస్ 12th క్లాస్లో కేవలం పాస్ అవడమే కాకుండా 34 మెంబర్స్కి 10th క్లాస్లో, అలాగే 30 మంది 12th క్లాస్లో డిస్టింక్షన్ మార్క్స్ రావడం అనేటువంటిది కూడా ఏ స్పెషల్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్. ఫర్ దట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, అంటే మనకి స్టేట్ లెవెల్ లాగా 98%, 99% రావు. ఎంటైర్లీ డిఫరెంట్. స్టేట్ సిలబస్ ఎగ్జామ్స్, సిబిఎస్ఈ సిలబస్ ఎగ్జామ్స్ రెండు కూడా వేరు. మన పేరెంట్స్కి తెలుసు, స్టూడెంట్స్కి కూడా తెలుసు. తెలిసి కూడా ఈ సిలబస్ చేరుస్తారు. ఎందుకు చేరుస్తారంటే స్టాండర్డ్స్ బాగుంటాయని. ఈ సిబిఎస్ చదవడం ద్వారా రేపు ఇంజనీరింగ్ కోర్సులు అద్భుతంగా చేస్తారని, అలాగే మెడిసిన్లో కూడా మంచిగా చేయగలుగుతారని, అంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సులు చేరతారు. సిబిఎస్ సిస్టంలో వస్తారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే స్టేట్ సిలబస్లో కంప్యూటర్ సబ్జెక్టే ఉండదు. ఆ కంప్యూటర్స్ అంటే తెలియదు పాపం వాళ్ళకి. అదే సిబిఎస్ఈలో కంప్యూటర్స్ అనేది సబ్జెక్ట్. 10th క్లాస్ మన 10th క్లాస్ వాళ్ళు కంప్యూటర్స్ ఎగ్జామ్స్ రాశారు. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా, అంటే +2 వాళ్ళు కూడా కంప్యూటర్స్ రాశారు. అది కూడా అడ్వాన్స్డ్ కోర్స్ రాశారు. పైథాన్ లాంటి సిలబస్ రాస్తారు. C++, అనేటువంటిది వెనకటి రోజు పైథాన్ వచ్చాయి. అలాంటి లేటెస్ట్గా ఉన్నటువంటి కోర్సుని కంప్యూటర్స్ని మన 12th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు రాస్తారు. 96% తీసుకురావడం అనేటువంటి చిన్న విషయం కాదు. వి వాంట్ టు కంగ్రాచులేట్ జ్యోతిక ఫర్ గెటింగ్ 96% ఆఫ్ మార్క్స్. కంగ్రాచులేషన్ ఎస్ జ్యోతిక. అలాగే 92% ఇన్ 12th క్లాస్. భావన, మరి భావన కూడా చాలా చక్కగా వచ్చేసింది. వెరీ ఒబీడియంట్ స్టూడెంట్స్. వీళ్ళందరూ కూడా చాలా ఒబీడియంట్గా ఉంటారు, సిన్సియర్గా ఉంటారు, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తారు. ఇంటి దగ్గర కానీ బయట కానీ అంతా కూడా క్రమశిక్షణగా ఉంటారు. దాని ఫలితం ఏమిటంటే ఇలాంటి మంచి మార్క్స్ రావడం అనేటువంటిది. సో వీళ్ళిద్దరిని కూడా మనం ప్రత్యేకంగా అభినందిద్దాం. 96% వచ్చిన జ్యోతికాకి, అలాగే 92% వచ్చిన భావన, ఇద్దరిని కూడా మనం ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. అంటే కేవలం వీళ్ళతోనే సరిపెట్టుకోకుండా మరి షేక్ షమీమ్ అనేటువంటి అమ్మాయి, ఆమె కూడా 95% పోటాపోటీకి వచ్చిన ఆమె కూడా 95%తో మరి చాలా చక్కగా మార్క్స్ సంపాదించింది షమీమ్. అలాగే కౌశిక్, వాడు కూడా తక్కువేం తెలియదు, 93%తో ఉన్నాడు. అలాగే సుహాస్ 92%. అలాగే శేఖర్ 90%. ఇలా 90% పొందిన విద్యార్థులు కూడా ఇంకా ఉన్నారు. మనం ఏంటంటే ఊరికి టాపర్స్ వరకు చెప్పుకున్నాం ముందు మనం. వాళ్ళు కూడా అంతే ఈక్వల్గా కష్టపడ్డారు, మంచిగా శ్రమ పడ్డారు. సో గెటింగ్ దిస్ మచ్ పర్సంటేజ్ ఈజ్ నాట్ సో ఈజీ ఇన్ సిబిఎస్ఈ. సో యూ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ వన్స్ అగైన్. అలాగే ఈ వచ్చిన విద్యార్థిని మనం అభినందించుకుందాం. అలాగే తల్లిదండ్రులను కూడా మనం అభినందించాలి. ఇప్పుడు ప్రత్యేకంగా పేరెంట్స్ ఎందుకు అభినందిస్తామంటే ఇవాళ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలి మన తత్వం అంతా కూడా. ఏ కోర్సులో, ఏ సిలబస్లో అడ్వాంటేజెస్ పిల్లలకు ఉన్నాయి అది చూడాలి. ఫ్యూచర్ ఎందులో బాగుంది అది గమనించాలి. ఏదో రొటీన్గా రాసేసి మా అబ్బాయి 100 వచ్చేసింది, 99% వచ్చింది అనేటువంటి సంతోషం కాకుండా ఒరిజినల్గా టాలెంట్ ఎంత డెవలప్ అయింది, అలాగే స్కిల్స్ ఏం డెవలప్ అయినాయి, టెక్నిక్స్ ఏం డెవలప్ అయినాయి, మరి రాబోయేటువంటి ఈ 2024 తర్వాత వచ్చేటువంటి జనరేషన్లో మన పిల్లలు ఎంత బాగా చేయగలుగుతారు అనేది కూడా దృష్టిలో పెట్టుకుని చేయటం అనేది అవసరం. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఈ పిల్లల పేరెంట్స్ అందరూ కూడా సిబిఎస్ఈలోకి వచ్చారు. కాబట్టి ఈ పేరెంట్స్ని ప్రత్యేకంగా అభినందనలు అనుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ సెలెక్టింగ్ సిబిఎస్ఈ
కరికులం సిబిఎస్ కరికులం చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. రేపు డెఫినెట్గా మన స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చేస్తారు. ఇప్పటికే మన రిపోర్ట్స్ ఏమిటంటే సిబిఎస్ఈలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా మన దగ్గరలో విజ్ఞాన యూనివర్సిటీలో చేరారు చాలామంది, కేఎల్యూలో చేరారు కొంతమంది, అలాగే విఐటి లాంటి వాటి ఇన్స్టిట్యూట్ చేరారు కొంతమంది. అలా చేరేటువంటి వీళ్ళందరూ కూడా ఫైనల్ ఇయర్ అయ్యేటప్పటికీ, అంటే థర్డ్ ఇయర్ అయిపోయి ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి కూడా 24 lakhs తగ్గకుండా ప్యాకేజ్ సంపాదించారు. మన పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, మనం ప్యాకేజ్ ఇయర్లీ 24 lakhs ఉంది. ఇది సిబిఎస్ఈ పిల్లల స్పెషాలిటీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ సిలబస్ వాళ్ళకి ఇంత రావడాల, వాళ్ళకి మాత్రం ఇలా వస్తూ ఉన్నాయి. సో ఇది రెగ్యులర్గా మనం గమనిస్తున్నాం. బట్ లాస్ట్ 10 years అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సిబిఎస్ఈ 12th class పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చేరనివ్వండి, మెడిసిన్ చేరనివ్వండి, అద్భుతంగా చేస్తున్నారు. అలాగే స్టేట్ 6th ర్యాంక్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి స్టేట్ 6th ర్యాంక్ సాధించిన మెడికల్ చేసినట్టు అమ్మాయి, ఎయిమ్స్లో చదివినట్టు అమ్మాయి కూడా సిబిఎస్ఈలో చదవటమే అడ్వాంటేజ్ అని చెప్పిన తర్వాత అమ్మాయి. సో సిబిఎస్ఈ చదవడం ద్వారా నా నాలెడ్జ్ పెరిగింది, క్రియేటివిటీ పెరిగింది. దేర్ ఫోర్ ఐ కుడ్ ఏబుల్ టు డూ ఇట్ వెల్. కంట్రీ లెవెల్లో నేను 6th ర్యాంక్ సంపాదించడం కోసం ఈ సిబిఎస్ఈ ఉపయోగపడి చెప్పింది మన స్టూడెంట్ అమ్మాయి. సో ఇట్లా ఈ సిలబస్లో ఉన్నటువంటి వాళ్ళు జస్ట్ ఫార్మల్గా మార్క్స్ అని కాకుండా, ర్యాంక్స్ అని కాకుండా ప్రొఫెషనల్ కోర్సులో కూడా బ్రహ్మాండంగా చేస్తారని మనం గమనించాలి. సో ఈ దృష్టిలో పెట్టుకుంటూ వన్స్ అగైన్ మరి ఇలాంటి మంచి సెలక్షన్ చేసుకున్నందుకు సిబిఎస్ లెక్చరర్స్, పేరెంట్స్ మళ్ళీ అభినందిస్తూ, ఈ బ్యాచ్లో కొంచెం డౌట్ ఉండేది, బట్ స్టిల్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎప్పుడు 100% పాస్ అనేది ఉంది. సో అది కంటిన్యూ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం 10th క్లాస్లో జ్యోతికాకి 96% వచ్చి షీ స్టూడ్ యాజ్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్. కంగ్రాచులేషన్స్ జ్యోతిక. అట్లానే భావన 12th క్లాస్ టాపర్ 92%తో అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది. అండ్ ప్రౌడ్ టు సే భావన ఏంటి అంటే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు వివేక స్టూడెంటే. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్ అండ్ హోప్ఫుల్లీ షీ విల్ రీచ్ గ్రేట్ హైట్స్. అండ్ జ్యోతిక కూడా ఆల్మోస్ట్ మాకు ప్రైమ్ హైయర్ క్లాస్ నుంచి చదువుతుంది, హై స్కూల్ నుంచి. సో హోప్ఫుల్లీ తనకి ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని, అట్లానే భావనకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. 47 members రాశారు 10th క్లాస్ అండ్ 12th క్లాస్. 12th క్లాస్ వచ్చేసరికి 30 members డిస్టింక్షన్ వచ్చింది. అట్లానే 10th క్లాస్ వచ్చేసరికి 34 members డిస్టింక్షన్ వచ్చింది. సో ఆన్ అండ్ యావరేజ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చినట్లే లెక్క. థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ నా కొలీగ్స్ అట్లా మా టీచర్స్కి అట్లానే స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు భావన. నేను 12th క్లాస్ చదివాను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో. నాకు 92% వచ్చింది. నేను ఎంఈసీ గ్రూప్ తీసుకున్నాను. టీచర్స్ అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు, అన్ని డౌట్స్ క్లారిఫై చేశారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను, నర్సరీ నుంచి. ఏ స్కూలు తెలియదు నాకు, ఇంకా శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూలే. ఇప్పుడు తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఏదో లాగుంది. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతిక. నేను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో 10th చదువుతున్నాను. నాకు 95% వచ్చింది, 95.4% వచ్చింది, 477. ఇదంతా నాకు టీచర్ సపోర్ట్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ టీచర్స్, పేరెంట్స్ వీళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇంత చదవగలిగాను. ఇక్కడ టీచర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తూ మంచి టీచింగ్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. రాసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. థ్యాంక్ యూ. నా పేరు షమీన్. నేను 10th శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. అండ్ నాకు 94.6% వచ్చింది. ఇది నా టీచర్స్ గైడెన్స్ అండ్ నా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నాకు ఇది సాధ్యమైంది. నేను నా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. బికాస్ వాళ్ళు నా కోసం ఒక మంచి స్కూల్ని చూసి దాంట్లో వాళ్ళు నన్ను జాయిన్ చేయడం వల్లే నేను అచీవ్ చేయగలిగాను. అండ్ ఇక్కడ ఈ స్కూల్లో నేను చదువుతో పాటు ఎన్నో నీతి నిజాయితీలతో ఎలా మెలగాలి, సొసైటీలో ఎలా బతకాలి అనే దాని గురించి తెలుసుకున్నాను. అండ్ నా టీచర్స్కి అండ్ ఫర్ ది మేనేజ్మెంట్ ఐ థ్యాంక్ దెమ్ ఎ లాట్.